ఈ సినిమా ర్యాపిడ్ యాక్షన్ మిషన్ అంటే ఇది ఒక దేశభక్తి సినిమా. అందరూ మాట్లాడేశారు. దేశభక్తి అంటే అందరూ ఆర్మీ ఆఫీసర్స్ బార్డర్ లో మన కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడతారు ఈ సినిమాలో అనుకుంటున్నారు, విచ్ ఇస్ రాంగ్. మనం ప్రతిరోజు నిద్రపోతాం, నిద్రలేస్తాం, మన చుట్టూ ఏం జరగట్లేదని మనం అనుకుంటాం. కానీ మన చుట్టూ మన జీవితాలను పాడు చేయడానికి, మన జీవితాలను నాశనం చేయడానికి ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో అన్ని చేస్తూనే ఉన్నారు. కానీ అవి మనల్ని ఏం చేయకుండా మనం ప్రశాంతంగా బతకడానికి మన చుట్టూ ఉన్న డిఫెన్స్ ఫోర్సెస్ ఇంటర్నల్గా ఒక ఎన్ఐఏ కావచ్చు, ఒక ఎస్ఐటీలు కావచ్చు, ఏటీఎస్లు కావచ్చు, ఇలాంటి వాళ్ళు బార్డర్లో ఉన్న ఒక ఆర్మీ ఆఫీసర్ దేశం కోసం చనిపోతే ఎంత గుర్తింపు దక్కుతుందో వీళ్ళకి అంత దొరకదండి. వీళ్ళు కూడా బాంబేలో చనిపోయిన చాలా మంది, బాంబే 26 లెవెల్లో చనిపోయిన చాలా మందికి కూడా బార్డర్లో దొరికినంత గుర్తింపు దొరకదు. అలాంటి ఒక అన్సంగ్ అండ్ అన్సీన్ హీరోస్ కి మా చిత్రం అంకితం చేస్తున్నాము. అండ్ ఈ చిత్రంలో హీరో గురించి మాట్లాడతాను, ఆర్డర్లో వెళ్ళిపోతాను నేను, సో నేను మిస్ కాకుండా. హీరో ఈ కథ నేను చెప్పాను, అతను డౌట్ పడ్డాడు, ఇంత యాక్షన్ నా మీద చూడగలుగుతారా అని. అలాగే అతను నన్ను నమ్మాడు, నేను అతను చేయగలడని అతని ఎఫికసీని నమ్మాను. అండ్ వీ బోత్ ప్రూవ్డ్ దట్ వీఆర్ రైట్. సో తన నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నానని నేను నమ్ముతున్నాను, నా నమ్మకాన్ని తను ఖచ్చితంగా నిలబెట్టుకున్నాడు. యాజ్ అ ప్రొడ్యూసర్ తను ఈ సినిమాకి ఎంత ఇవ్వగలడో మొత్తం ఇచ్చాడండి. అలాగే మా సైడ్ నుంచి ఓఎస్ఎం విజన్ కొలాబరేషన్తో నా సైడ్ నుంచి, నా టెక్నికల్ టీం దగ్గర నుంచి కూడా మేము ఎంత ఇవ్వగలమో మొత్తం ఇచ్చామండి. అండ్ ఈ సాంగ్ లాంచ్ గురించి మేము చాలా మందిని తిరిగామండి. సో మాకు లాంచ్ చేసిన బెక్కం గారికి వెరీ మచ్ థ్యాంక్ యూ. ఒక ప్యాట్రియాటిక్ సాంగ్ లాంచ్ చేయడానికి పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్తే అక్కడ రాముల టైటిల్ చూసి ఒక సోల్జర్స్కి సంబంధించిన పాటను లాంచ్ చేయడానికి ఒక పర్టికులర్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి కాంట్రవర్సీ అంటున్నారండి. ఎందుకు కాంట్రవర్సీ అవుతుంది? దేశభక్తిని చెప్పడం కాంట్రవర్సీ అవుతుందా? జై భారత్ అంటే కాంట్రవర్సీ అవుతుందా? నా సోల్జర్కి నేను సెల్యూట్ చేయడం కాంట్రవర్సీ అవుతుందా? తిరిగాం టైర్డ్ అయిపోయాం. అంటే ఈ పర్టికులర్ సాంగ్ కాదండి, బ్రేవ్ హార్ట్ సాంగ్ గురించి. ఈ సాంగ్ మా ప్లాన్ అంతా బెక్కం గారి మీద ఉంది. అండ్ అలాంటి ఒక సందర్భంలో ఈ సాంగ్ లాంచ్ చేసిన బెక్కం గారికి చాలా థ్యాంక్స్. ఇప్పుడు హనుమాన్ లాస్ట్ టైం పెద్ద సినిమాల మధ్యన వచ్చిందండి. ఇప్పుడు ఇది మా సినిమా తమిళ్ డబ్బింగ్ సినిమాల మధ్య ఉందండి. మాకు థియేటర్స్ దొరకడం కూడా ఇబ్బందిగా ఉంది. బట్ మా డిస్ట్రిబ్యూటర్ గణేష్ గారు చాలా ట్రై చేస్తున్నారు. సో హోప్ వీ గెట్ గుడ్ అమౌంట్ ఆఫ్ థియేటర్స్ సో దట్ వీ కెన్ క్రియేట్ ద కార్ట్ ఫుట్ఫాల్ పెంచుకోవాలనుకుంటున్నాము. అండ్ ఇప్పుడు ఈ సినిమాని మీరు మీడియా వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఒక్క టాపిక్ అండి, 500 సంవత్సరాలు వెయిట్ చేశాం ఒక గుడి కట్టుకోవడం కోసం. 800 సంవత్సరాలు బానిస బతుకులు బతికాం. 70-80 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నారు స్వతంత్రం వచ్చిన తర్వాత. ఇన్నాళ్ళకి ఎంతో మంది త్యాగాలకి రామ్ మందిర్ కట్టుకోగలిగాం. జై శ్రీరామ్, జై భారత్. సార్ ఈ సినిమాలో దేశం గురించి, ధర్మం గురించి ఒక డైలాగ్ ఉంటుందండి, అది చెప్పి నేను ముగించేస్తాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. హీరో గారు ఒక సందర్భంలో చెప్తారండి, నా దేశం భారతం, నా ధర్మం సనాతనం, ఆది అంతం లేనిది, లోక సమస్త సుఖినో భవంతు అని వసుదైక కుటుంబాన్ని ఇచ్చింది, అహింసో పరమో ధర్మ అని శాంతిని నేర్పింది, ధర్మ హింస తదైవచ అని స్ఫూర్తిని నింపింది నా దేశం. జై భారత్, జై హింద్. ఇక్కడ స్టేజ్ మీద వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. అండ్ స్పెషల్ మెన్షన్ భానుచంద్ర గారు ఇక్కడ లేరండి, ఆయన ఈజ్ లైక్ మై ఫాదర్, చాలా కోఆపరేట్ చేశారు, ఆయన స్పెషల్ మెన్షన్ అండి. అండ్ సుధాకర్ గారు ఇక్కడ లేరు, ఆయన సీన్ హీ లిఫ్టెడ్ ఇట్ వెరీ మచ్. అండ్ సాయి కుమార్ గారు, సార్ మిమ్మల్ని అనుకున్నాక ఈ సీన్ ఇంకా 3 నెలలన్నా వెయిట్ చేసి మీతో చేయాలనుకున్నాం. నేను సాయి కుమార్ అనుకున్న తర్వాత నేను ఎక్స్ట్రా డైలాగ్స్ రాశానండి. ఆయన నోట్లో నుంచి సముద్రం మాట్లాడితే అరగంటైనా వినగలుగుతాం. నేను రాసిన 2 డైలాగులు ఆయనకి సరిపోదు, ఆయన కోసం సీన్ పెంచి రాశానండి. అండ్ అయినా కూడా నాకు ఇంకో 5 నిమిషాలు సీన్ చూడాలనిపించింది. సార్ మార్వెలస్ సార్, మీతో వర్క్ చేయడం అనేది మా అదృష్టం. అండ్ ఇప్పుడు నేను కేవలం ఇద్దరు గురించి మాట్లాడి క్లోజ్ చేసేస్తానండి. హీరో ఎవ్రీథింగ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ వాళ్ళ వైఫ్ మోరల్ గా చాలా సపోర్ట్ చేసింది, ఫినాన్షియల్ గా వాట్ ఎవర్ ఎంత చేయగలుగుతారో అంత చేశారండి. మా బెస్ట్ మేము ఎఫర్ట్ పెట్టేశాము. అండ్ ధన్య గారి గురించి చెప్పాలి, ఈవిడ ఈ సినిమా ఒప్పుకోవడం మా అదృష్టం. నాకైతే ఆవిడ దేవతే, నేను అప్పుడప్పుడు అలా పిలుస్తాను మా దేవత. ఎందుకంటే నేను అసిస్టెంట్ గా చేశానండి. నేను పనిచేసిన చాలా మంది హీరోయిన్స్ లో
ఈవిడకున్న హ్యూమిలిటీ కానీ ఈమెకున్న ఒక కంఫర్ట్ అవతల మనిషికి ఇచ్చే వాల్యూ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అండ్ పర్ఫార్మెన్స్ పరంగా మీరు ధన్య గారి దగ్గర ఆ కళ్ళల్లో ఆ వాయిస్ ఎక్స్పెక్ట్ చేసే టీజింగ్ ఉంటుంది. అలాగే మీ కళ్ళలో నీళ్ళు తెప్పించి అంటే ఎమోషన్ సీన్స్ ఒకటి చేశారు, అవుట్ స్టాండింగ్ గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ సో మచ్. మీ అందరికీ ఇంత టైం ఇచ్చిన థ్యాంక్ యూ అండి. అండ్ ఏదన్నా తప్పు మాట్లాడుతుంటే క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.